హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. టీమిండియా టీ20 వరల్డ్ కప్ రెండో టీ20 వరల్డ్ కప్ గెలిచాక మొదటి టీ20 సిరీస్ ఇది. అందులో ముఖ్యమైన సిరీస్. అదేంటి ముఖ్యమైన సిరీస్? నార్మల్ టీ20 సిరీస్ కనుకుంటున్నారా? అది కాదండి అసలు విషయం. కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ అయిపోయారు టీ20 నుంచి, మనకు వరల్డ్ కప్ అందించి, టీ20 వరల్డ్ కప్ అందించి. ముఖ్యంగా ఈ టీంకి మొదటగా హార్దిక్ పాండ్యాని కెప్టెన్గా సెలెక్ట్ చేసిన కొన్ని కారణాల వల్ల హార్దిక్ పాండ్యాని కాదని సూర్యకుమార్ యాదవ్కి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది బీసీసీఐ. కానీ సూర్యకుమార్ యాదవ్ ఊహించని విధంగా చాలా గొప్ప కెప్టెన్సీతో పాటు టీంని గెలిపించి ఈ సిరీస్కి మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు సూర్యకుమార్ యాదవ్. చివరిగా ఈ మూడో టీ20 అయితే ఈ సిరీస్కి ఒక మంచి మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. మొదటగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 137 పరుగులు మాత్రమే చేసింది, 9 వికెట్లు నష్టపోయి. 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక టీం ఒకానొక టైంలో 15 ఓవర్లకు 108 పరుగులు చేసి ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయింది. ఏ దశలోనూ టీమిండియా గెలుస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. కానీ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో చివరిలో రింకు సింగ్, అలాగే చివరి ఓవర్లో శ్రీలంకకి 6 పరుగులు కావాలి. కానీ చివరి ఓవర్ తానే కెప్టెన్గా తానే బౌలింగ్ తీసుకొని తానే వేసి 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు సూర్యకుమార్ యాదవ్. అలాగే రెండో బంతికి మూడో బంతికి 2 వికెట్లు తీసి మ్యాచ్ను మలుపు తిప్పి టై చేశాడు. తద్వారా టీమిండియా సూపర్ ఓవర్లో విన్ అవ్వడం అయితే జరిగింది. సూపర్ ఓవర్లో శ్రీలంక 2 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. తద్వారా 3 పరుగుల లక్ష్య ఛేదనతో సూపర్ ఓవర్లో మొదటి బంతికే కెప్టెన్ సూర్య 4 కొట్టి ఇండియాను విజయపదం వైపు నడిపించాడు. అలాగే ఇండియాలో శుభ్మన్ గిల్ టాప్ స్కోరర్ 39 రన్నులు, అలాగే శ్రీలంకలో పెరీరా టాప్ స్కోరర్ 46, తీక్షణ 3 వికెట్లతో శ్రీలంక బౌలింగ్లో 3 వికెట్లు తీశాడు. అలాగే ఇండియాలో రింకు సింగ్, మన ఇండియా టీంకి సంబంధించి బౌలింగ్లో రింకు సింగ్ 2 వికెట్లు తీశాడు. ఇది ఇప్పటివరకు అయితే మ్యాచ్కి సంబంధించిన రివ్యూ. అలాగే చూసుకుంటే ఎల్లుండి మనకి వన్డే సిరీస్ స్టార్ట్ కాబోతుంది. వన్డే సిరీస్లో మళ్ళీ మన సీనియర్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డే సిరీస్లో ఆడబోతున్నారు. చాలా మంది కళ్ళు వాళ్ళిద్దరి మీదనే ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్లో స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఇప్పటి నుంచి ఆ కసరత్తు ఇండియా మొదలు చేసింది. కాబట్టి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మిగిలిన బ్యాట్స్మెన్, అలాగే బౌలర్స్ సీనియర్స్ ఎవరైతే టీమిండియాలో ఉన్నారో మంచిగా ఈ వన్డే సిరీస్లని యూజ్ చేసుకొని బాగా ప్రాక్టీస్ చేసి ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధం అవ్వాలని కోరుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.